నాన్నగారు 4 సార్లు అక్కడ వార్డ్ మెంబర్ గా కౌన్సిలర్ గా గెలిచింది కాబట్టి సో మీకు అనుకూలంగానే ఉందా? ఆయన ఎక్స్పీరియన్స్ కి నా ఎక్స్పీరియన్స్ కి అయితే తగదు. కాకపోతే ఏంటంటే మా నాన్న బాటలో నేను నడుస్తున్నాను. ఒక యువకుడిగా నాన్న ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాడు, నువ్వు కూడా ఎందుకు రాజకీయాలకు రావాలని? మా ఫాదర్ చనిపోయినప్పుడు 1 year డిస్టర్బ్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ లో పనులు చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతుండే మీ ఫాదర్ ఇల్లు కట్టించు, మీ ఫాదర్ నాకు ఈ సర్వీస్ చేసిండు, ఆ జర్నీలో నాకు ఏమనిపించిందంటే వాళ్ళు అడిగింది ఏంటంటే మీ నాన్న కోసం ఇన్నేళ్ళు నిల్చున్నావు, మా కోసం నువ్వు నిలవడు, మీ నాన్నలాగా మాకు సర్వీస్. మా నాన్న సర్వీస్ అనేది నా గుండెలో ఉంది, అదే పేరు నేను నిలబెట్టాలను. మీ నాన్నగారు అంటే అనుభవజ్ఞుడు, అన్ని తెలిసిన ఆయన కాబట్టి జనాలు ఆదరించారు. మనిషికి ఏం తెలియదు, మనిషి కొత్తగా నిలబడుతుందో రేపు మనిషికి ఎందుకు ఆదరించాలి, మనిషిని ఎందుకు ఓటేయాలంటే కొత్తగా వచ్చిన అంటే నేను డైరెక్ట్ మా నాన్న వారసత్వాన్ని రాజకీయంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు వాళ్ళకి చిన్న ఏమున్నా మా డాడీ లాగా డోర్ సర్వీస్ నాతో అయినంత సర్వీస్ నేను చేసిన. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో సో మనం చూస్తూనే ఉన్నాము, ఈ రోజు చేసినటువంటి మంచి రేపు మర్చిపోతుంది. అట్లా మీ నాన్నగారు చేసినటువంటి అప్పుడు మంచి పనులు ఇంకా గుర్తుపెట్టుకొని రేపు మనిషికి ఓట్లేస్తారంటే మీ నాన్నలాగా నిలుచుకుంటావు, నువ్వు సేమ్ నువ్వు మీ నాన్నలాగా పనిచేస్తున్నావు, సేమ్ అలాగే తిరుగుతున్నావు, జెన్యున్ గా మాట్లాడుతావు. పని అవుతుందంటే అవుతుందని చెప్తావు, లేకపోతే ఈరోజు అవుతుందంటే ఈరోజు అవుతుందని చెప్తావు. పార్టీని చూసుకొని మీరు బరిలో ఉన్నారా, మనిషి అనే పేరును చూసుకొని బరిలో ఉన్నారా, నాన్నగారి పేరుతో మనం గెలిచేస్తాంలే అన్నట్టు బరిలో? నాన్న పేరు ఉంటుంది, మనం ప్రజలు ఉంటాం, ఇంకోటి పార్టీ అండదండలు ఉంటాయి. ఎందుకంటే శంకరన్న లాంటి లీడర్ని నేను ఇంతవరకు చూడలేదు. 4 గంటలకు లేచి ఒక ఎమ్మెల్యే 8 o'clock మనం రాకముందు ఆఫీస్కి వచ్చి ఏం పని కావాలరా అని అడిగేటోడిని నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇవే మాటల మనిషికి బలం బలగం ఏమన్నా ఉందా? మా నాన్న ఇచ్చిన బలం ఏంటంటే ప్రజలు. నాకు ఆస్తి ఇదే, నా లైఫ్ ఇల్లనే ఉంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీ నడుస్తున్నాయి. సో గెలుపు మాదని చెప్పేసి అధికార పార్టీ, లేదు ప్రతిపక్షంకి కారు గుర్తుకే ఓటేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ. సో ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికల్లో షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో 20వ వార్డ్ మనీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మరి ఇక్కడ అధికారంలో ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు. మరి మనీష్ గెలిస్తే రేపు 20వ వార్డుకి ఏం చేస్తాడు అన్నది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే మనీష్, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎట్లా నడుస్తాం క్యాంపెయినింగ్? చేస్తున్నామండి, ప్రచారం చేస్తున్నాం, పబ్లిక్ ని కలుస్తున్నాం. ఇంకోటి ఈ రోజు కొత్తగా ఏం కలవట్లేదు, రోజు పబ్లిక్ తో మొత్తం మమేకమయ్యే ఉంటాము. పబ్లిక్ లా ఈ రోజు సర్వీస్ చేస్తూనే ఉంటాం, మంచి చెడు అన్నిటికీ వెళ్తాం. అలాగే ఈ రోజు కూడా తిరుగుతున్నాం, ఇట్లా నిల్చుంటున్నాం, మీరు సపోర్ట్ చేయాలి అని చెప్తున్నాం. సో అంటే రెగ్యులర్ గా తిరిగేది వేరు, ఇప్పుడు ఎన్నికలు కదా, 100% డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు ఓటు గురించి మాట్లాడతాం, అడుగుతాం, డిస్కషన్ చేస్తాం, పెద్దల ఆశీర్వాదం అందరిది తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ మీ నాన్నగారు 4 సార్లు అక్కడ వార్డ్ మెంబర్ గా కౌన్సిలర్ గా గెలిచింది కాబట్టి సో మీకు అనుకూలంగానే ఉందా? అనుకూలంగానే ఉంటది. కాకపోతే మా ఫాదర్ 35 years వర్క్ చేసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ కి నా ఎక్స్పీరియన్స్ కి అయితే తగదు. కాకపోతే ఏంటంటే మా నాన్న బాటలో నేను నడుస్తున్నాను. ఆయన ఎలాగైతే సౌమ్యంగా సర్వీస్ చేసుకుంటూ ప్రజల కోసమే బతికిండు ఆయన లైఫ్ అంతా. 4 terms పనిచేసిండు, ఇండిపెండెంట్ గెలిచిండు, గెలిచి కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాడు ఆయన. అలాగే నేను కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నా, ఆయన ఆశీర్వాదం ఉంటుందని నేను కోరుకుంటున్నా. సో నాన్నని ఆదరించినట్టు రేపు మనిషిని ఆదరిస్తారా? 100%. ఎందుకంటే 50% నాన్న పేరు ఉంటది. ఎందుకంటే నాన్న పేరు లేనిది మనం అడ్రస్సే లేదు. ఎందుకంటే మా ఫాదర్ 40 years నుంచి ఎప్పుడు పబ్లిక్ అన్న ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలన్నీ సర్వీస్ డోర్ టు డోర్ చేసాడు. ఆయన ఏదో పెద్ద లీడర్ అన్నట్టు ఇంటికాడికి పిలుచుకొని బయట కూర్చోబెట్టే టైప్ కాదు ఆయన. ఒక పని ఉందంటే అంత పెద్ద మనిషి ఉన్నా కూడా ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తుండే. ఓకే, ఎందుకు అంటే ఒక యువకుడిగా నాన్న ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాడు, నువ్వు కూడా ఎందుకు రాజకీయాలకు రావాలి? అంటే అది ఒకటి ఎమోషనల్ జర్నీ. అది యాక్చువల్ ఏంటంటే నా ఫాదర్ చనిపోయినప్పుడు నేను తీసుకోలేకపోయినా దాన్ని, ఎందుకంటే సడన్ డెత్, అది కోవిడ్ డెత్. దాని తర్వాత ఏమైందంటే నేను ప్రజలతోని ఫస్ట్ 1 year వరకు డిప్రెస్ అయితే తిరగలేదు. దాని తర్వాత అంతకుముందు నేను 12 years నుంచి యూత్ కాంగ్రెస్ లో నానున్నప్పుడు డైలీ వర్క్, ఎంఆర్ ఆఫీస్ వెళ్ళడం, మున్సిపల్ ఆఫీస్ వెళ్ళడం, డాడీ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అని నేను చేస్తున్నాను, అలవాటు ఉంది. కాకపోతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ కూడా ప్రతాప్ అంకుల్ పవర్ లో లేనప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ గెలిచినాం, అన్ని సర్వీస్ చేసినాం. కాకపోతే మా ఫాదర్ చనిపోయినప్పుడు 1 year డిస్టర్బ్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ లో పనులు చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతుండే మీ ఫాదర్ దేవుడు, మీ ఫాదర్ మాకు ఇల్లు కట్టించు, మీ ఫాదర్ నాకు ఈ సర్వీస్ చేసిండు, మీ ఫాదర్ నా పాప పెళ్లి సాయం చేసిండు,
ఒక 10 మంది అయినా అట్లీస్ట్ దేవుడు అంటే నాకు అది గర్వంగా అనిపించింది. ఒక్కరన్నా కూడా అది చాలా ఎమోషనల్ ఆ జర్నీలో నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు అడిగింది ఏంటంటే, మీ నాన్న కోసం ఇన్నేళ్ళు నించున్నావు, మా కోసం నువ్వు నిలవడు, మీ నాన్నలాగా మాకు సర్వీస్ చేయి, 100% మీ నాన్నలాగా మేము గుండెలో పెట్టుకుంటామని అన్నారు. సో జనాల నుంచి వచ్చిన జనాల నుంచి వచ్చింది, జనాల నుంచి మీరు అనుకోలేదు? మేము అనుకోలేదు. యాక్చువల్ ఏందనుకున్నా అంటే, నా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను కూడా ఇక డిస్టర్బ్ అయిపోయినా, ఆలోచన లేకుండే. ఎప్పుడైతే పబ్లిక్ లో తిరగడం స్టార్ట్ చేసిన, ఎప్పుడైతే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన, అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, అరే మా నాన్న పబ్లిక్ ఇంత చేసిండు, ఈ ప్రజల రుణం తీర్చుకోవాలి, మా నాన్నని ఇన్నిసార్లు గెలిపించారు, వీళ్ళకి కూడా మా నాన్న చేసిన సర్వీస్ చేయాలనేది నాకు ఇంటెన్షన్. ఓకే, సో మొత్తానికి తండ్రి బాటలో మనిషి నడుస్తానా? 100% నడుస్తాను. ఇంకోటి, రాజకీయాలు మారినాయి. అప్పుడు విలువలతో ఉన్న రాజకీయాలు ఉండే, ఇప్పుడు కొంచెం మారినాయి. నేను అంత మారిందని అంటలేను, కొంచెం మారింది. కాకపోతే 100% నాన్న బాటలో నేను నడవాలనుకుంటున్నాను. సో కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కాన్ఫిడెన్స్, నాన్నని ఆదరించినట్టు మనిషిని కూడా ఆదరిస్తారు 100%. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత అదే సేమ్ సర్వీస్ నేను చేసిన, అదే డోర్ టు డోర్, రోజు మార్నింగ్ లేవడం, పబ్లిక్ ఏ పని చెప్పినా చేయడం, చిన్న పెద్ద అందరినీ బాబాయ్ పిన్ని అక్క తమ్ముడు పెద్దనాన్న అనడమే తప్ప నాకు ఎలాంటి అహంకారాలు లేవు. ఎందుకంటే ఇది పదవి అనేది మా నాన్న నుంచి నేను అబ్జర్వ్ చూసినా కూడా. కాకపోతే నాకు పదవి కొత్త కాదు, కాకపోతే ఏంటంటే మా నాన్న సర్వీస్ అనేది నా గుండెలా ఉంది, అదే పేరు నేను నిలబెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సంపాదించే టైంలో మా నాన్న లేడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ 10 మంది మా నాన్నని గుర్తు తెచ్చుకుంటున్నాను. అదే సర్వీస్, అదే అన్నం నేను 10 మందికి పెట్టి మా నాన్న పేరు అలాగే గుర్తుండిపోతే మా నాన్న తిన్నాడు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అది నా జెన్యూన్ అది నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నా ఫాదర్ మీద నాకున్నది. ఓకే, సో మొత్తానికి మీ నాన్నగారి బాటల్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుంటున్నా మనీష్ భాయ్. అండ్ సరే, ఇప్పుడు మీ నాన్నగారు అంటే అనుభవజ్ఞుడు, అన్ని తెలిసిన ఆయన కాబట్టి జనాలు ఆదరించారు. మనీష్కి ఏం తెలియదు, మనీష్ కొత్తగా నిలబడుతుండో, రేపు మనీష్కి ఎందుకు ఆదరించాలి, మనీష్ని ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తాను? కొత్తగా వచ్చిన అంటే నేను డైరెక్ట్ మా నాన్న వారసత్వాన్ని రాజకీయంలోకి తీసుకురాలేదు. మా నాన్న బాట అంటే ఏంటంటే, రోజు అదే సర్వీస్ నేను చేసిన. ఇప్పుడు వాళ్ళకి చిన్న ఏమున్నా మా డాడీ లాగా డోర్ సర్వీస్ నాతో అయినంత సర్వీస్ నేను చేసిన. అది ఎలాంటి రూపమైన మున్సిపల్ది కానీ ఎంఆర్ఓ కానీ ఎలాంటి ఉన్నా నేను పబ్లిక్ ని పంపించి నేను ఫోన్ చేస్తాను అన్నాను. నాకు ఇవ్వండి, నేను చేపించుకొని వస్తా, మీకు తెచ్చిస్తా, అదే సర్వీస్ నేను చేసిన. సో జనాలు అంటారన్నా, మీరు కెమెరా ముందర ఇట్లా అంటారా, లేకపోతే 20 వార్డు ప్రజలు కూడా అట్లే అంటారు? అన్నా, మీరు కావాల్సి వస్తే మీరు సర్వే చేయండి, నా వార్డు తిరగండి, ఈ విషయాలు మీకు 100% చెప్తారు, నేను ఆశిస్తున్నాను. పక్క డౌటే లేదు. సో మరి ఏంది మెయిన్ అంటే మనకి ఏదో ఒకటి ఉంది ఆ వార్డులో, ఏదో ఒకటి మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంది, సో దీని వల్ల మనం గెలుస్తాము అని ఒకటి ఉంటుంది కదా. సో అట్లా 20 వార్డుల మనిషికి బలగం ఏమన్నా ఉందా? బలం అంటే ఏంటంటే, మా నాన్న నాకు 40 ఏళ్ళు రాజకీయం చేసినా కూడా ఏం కోట్లాస్తే మిగిలిందా. నేను ఏ స్టేజ్ లో ఉన్నానో అదే స్టేజ్ లో ఉన్నా, మా నాన్న అదే కష్టపడమన్నాడు, అదే కష్టపడుతున్నాం. కష్టపడినాం, జాబులు చేసినాం, అన్ని చేసినాం, మళ్ళీ వచ్చినాం, సర్వీస్ చేస్తున్నాం, బిజినెస్ కూడా చేసినాం. మెయిన్ థింగ్ ఏంటంటే, మా నాన్న ఇచ్చిన బలం ఏంటంటే ప్రజలు. నాకు ఆస్తి ఇదే, నా లైఫ్ ఇళ్ళనే ఉంది కదా, నాకు ఇళ్ళనే అది కిక్ అంటారో, మీరు మజా అంటారో, లేకపోతే నా లైఫ్ లో పడుకునేటప్పుడు నేను తృప్తిగా పడుకునేది ఏంటంటే, 10 మందికి మా నాన్న పేరు మీద చేసి ఈరోజు మా నాన్న పేరు బతుకుండేలాగా ఉండాలనేది నాది, ఇంకా వేరేదేం లేదు. నా ఆస్తి ప్రజలే. అని ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో సో మనం చూస్తూనే ఉన్నాము, ఈ రోజు చేసినటువంటి మంచి రేపు మర్చిపోతుడు. అట్లా మీ నాన్నగారు చేసినటువంటి అప్పుడు మంచి పనులు ఇంకా గుర్తుపెట్టుకొని రేపు మనిషికి ఓట్లేస్తారు అనుకుంటున్నారు? గుర్తున్నదన్న, ప్రజల మధ్యలో గుర్తున్నది. వాళ్ళు ఘంటాపదంగా నాకు చెప్పారు, మీ నాన్నలాగా నేను ఉంచుకుంటాం, నువ్వు మీ నాన్నలాగానే పనిచేస్తున్నావు, సేమ్ అలాగే తిరుగుతున్నావు, జెన్యూన్ గా మాట్లాడుతావు, అబద్ధం అనేది ఉండదు. పని అవుతుంది అంటే అవుతుంది అని చెప్తావు, లేకపోతే ఈ రోజు అవుతుంది అంటే ఈ రోజు అవుతుంది అని చెప్తావు. అబద్ధాలు అనేటివి నేను మాట్లాడాను, ఎందుకంటే నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. నా ఇంటెన్షన్ మీకు చెప్పిన, నా ఫాదర్ నేను సంపాదించేటప్పుడు లేడు, నా 10 మందికైనా అన్నం పెట్టాలని నా ఇంటెన్షన్, అంతే. ఓకే, ఏంటంటే ఇప్పుడు పార్టీని చూసుకొని మీరు బరిలో ఉన్నారా, మనిషి అనే పేరుని చూసుకొని బరిలో ఉన్నారా, నాన్నగారి పేరుతో మనం గెలిచేస్తాంలే అన్నట్టు బరిలో ఉంటున్నారు? సర్వీస్ ఫస్ట్ ఉంటది, ఫస్ట్ ప్రజలకి మనం రావాలి, నాన్న పేరు ఉంటది, మనం ప్రజలు ఉంటాం. ఇంకోటి పార్టీ అండదండలు ఉన్నాయి, ఎందుకంటే శంకరన్న లాంటి లీడర్ నేను ఇంతవరకు చూడలేదు. ఆయనకున్నంత కసితో పనిచేయడం అనేది నాకు నా మీద చీ అనిపిస్తుంది ఒకసారి. 4 గంటలకు లేచి ఒక ఎమ్మెల్యే 8 o'clock మనం రాకముందు ఆఫీస్కి వచ్చి ఏం పని కావాలరా అని అడిగేటోని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అట్లాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడలే. నీకు పని కావాలంటే చెప్పు, 10 సార్లు ఆయన ఫోన్ చేసి ఈ సర్వీస్ ఇది చేపించుకున్నావా, ఇది అయిపోయిందా అని అడిగే ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఇంకోటి ఆయన దగ్గర ఎలాంటి
ఎలాంటి అహంకారాలు కానీ ఏముండవు. ఆయన గోలా మనిషిగా ఉంటాడు, ఏదున్నా ముఖం మీద ఉంటది. ఒక పని చెప్పినామంటే ఆ పని ఆయన ఇంటబడి చేపిస్తాడు బాబు. ఈరోజు దానికి ప్రతిరూపం మీరు ఎన్ని రోడ్లు చూస్తున్నారు, ఎన్ని వర్కులు చూస్తున్నారు. డే 1 నుంచి పని చేస్తుండ్రు. ఓటు బ్యాంక్ కోసం ఖాళీ ఎలక్షన్ వచ్చినప్పుడు పని చేయడం కాదు. ఈ రోజు అట్లాంటి కాలేజ్ ఎవరు కట్టారు. గుడికి బడికి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. నేను అనేది అది. ఈ రోజు పిల్లల చదువు కోసం కాలేజ్ కట్టిస్తుండు, అలాగే అన్నదాతయ్య ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పెడుతుండు. ఆయనను చూస్తే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన లాగా కసిగా పనిచేయాలి. ఆయనకి ఏంటంటే ఆయన అట్లాంటి ఎమ్మెల్యే ఒక లైఫ్ టైం ఒక పేరు ఉండాలనేది ఆయన కసి. నాకు అదే కసి. నాకేంటంటే అరే ఈయనలాగా పనిచేయాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, మా నాన్న పేరు ఇంకా ముంగలు తీసుకుపోవాలంటే నాకు. సో యువకులకి జనాలు అవకాశం ఇస్తారా? 100% ఇస్తారన్న. ఇప్పుడు చేంజ్ అయింది లైఫ్. చదువుకున్న వాళ్ళు రావాలి లైఫ్. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే పిల్లలు బాగుపడతారు, యంగ్స్టర్స్ బాగుపడతారు. ఓకే మనీష్ భాయ్, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మంచి చదువుకున్నారు, జాబులు చేసిండ్రు. సో మనకి ఏంటంటే మంత్లీ శాలరీ 20 లక్షలు రావచ్చు, 2 లక్షలు కూడా. రాజకీయాలు అంటే ఎవడు వెన్నుపోటు ఓడ్చేది తెలియదు, ఎవడు పక్కన ఉండేటోడు మనకి కాలు పెట్టి గుంజేది తెలియదు. సో రేపు గెలుస్తాము, ఓడతాము, పైసా బలగం అన్నీ పోతుంటాయి. సో నాకు తెలిసి మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు కాబట్టి అనుభవం ఉండే ఉంటది. అవసరం అనిపించింది ఎప్పుడు రాజకీయం? అవసరం అని అనిపించలేదు. 40 ఏళ్ళు వీళ్ళు గెలిపించుకున్నాం మమ్మల్ని. 40 ఏళ్ళు వీళ్ళు సర్వీస్ ఇచ్చారు మాకు. వీళ్ళ కోసం ఏదైనా చేయాలనేది నాకు ఉంది. మా ఫాదర్ పేరు మీద చేయాలని నాకు వేరే వీళ్ళతో ఒక్క రూపాయి వద్దన్న. ఏ ప్రజల దగ్గరనైనా మీరు అడగండి, మనీష్ ఇన్ని రోజులు మీకు సర్వీస్ చేసిన ఒక 10 రూపాయలు తీసుకొని పోయినా అని అడగండి. నేను ఏ కష్టాలు పడ్డానో, నేను ఏ చిన్న బిజినెస్లు చేసుకున్నో, ఆ బిజినెస్ల ద్వారా నా ఇల్లు నా ప్రజలకు ఖర్చు పెట్టుకున్న తప్ప 1 రూపాయి ప్రజల దగ్గర నేను తీసుకోలేదు. ఇక ముందు కూడా తీసుకో. ఇదే మాట మీద ఉంటాను. ఇంకా ఒకవేళ గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు, ఎందుకంటే వీడియో అయితే రికార్డ్ ఉంటది కదా, నేను ఏమంటున్నా సార్, మీకు ఒకటే చెప్తున్నా, గెలిచిన తర్వాత మీరు కలవండి. సేమ్ ఇదే నేచర్, ఇదే ఉంటాను నేను. ఈ రోజు ఆశీర్వదించండి అని ఎలాగ అడుగుతున్నావు, రేపు పని వాళ్ళు అడిగితే వాళ్ళ ఇంటికి పోయి దండం పెట్టి పని చేసి వస్తా. అంతేగాని పదవి వచ్చింది ఇది కొత్తగా, ఇది కొత్తగా మా ఇంటికి లేదు. ఎమ్మెల్యే కూడా చెప్పారు, అహంకారం అనేది ఉండొద్దు, కష్టపడి పని చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవు అని చెప్తాడు. అంత నీతిమంతమైన మాటలు కూడా చెప్పారు. ఆయనకు అంత క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన త్రూ ఇన్స్పిరేషన్ అది కూడా నాకు. అయితే ఇప్పుడు సరే ఎమ్మెల్యే గారు అంత క్లోజ్ అంటున్నావు కదా, మీ వాడికి ఏమన్నా ఒక రోడ్ అని వేయించుకున్నాం అండి. ఇప్పుడు పటేల్ రోడ్ ఎంత పెద్ద రోడ్ అయిందండి, 1,20,00,000తోనే అంత పెద్ద క్వాలిటీ రోడ్ ఎవరు వేయలేదు ఇంతవరకు. ఇంతకుముందు మా ఫాదర్ కోవిడ్ కి ముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకున్న రోడ్లు ఎలక్షన్ ముందు పడ్డాయి. ఇక మిగతా నేను ఏం చేసిన, కొత్త స్తంభాలు కానీ వైర్లు కానీ అవన్నీ నేను చేపించిన. 40 డబుల్ బెడ్రూమ్లు లిస్ట్ రెడీ చేసిన నేను. 12 ఇందిరం ఇల్లులు ఇప్పించిన. ఇల్లులు కట్టుకున్నవాడు అయితే మర్చిపోడు కదా. అది నాకు ఎంత హ్యాపీనెస్. అది ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశం నాకు. అది 40-50 మందికి రేషన్ కార్డులు ఇప్పించిన. నా వార్డే కాదు, బయట నా ఫ్రెండ్షిప్ ఎవరున్నా సరే, నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సరే నేను పోయి అలా పేపర్లు తీసుకొని తొందరగా అయ్యేటట్టు చేసిన. సామాన్య ప్రజలు పోతే కొంచెం లేట్ అవుతుందేమో, నేను పోయి తీసుకొచ్చి చేపించిన. నేను వార్డుకి అతీతంగా కూడా పనిచేసిన. సో మొత్తానికి ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ ముందు కూడా ఇట్లే ఉన్నారు. నేను ఇట్లే ఉన్నా. రేపు నా డ్రీమ్ ఇదే. నేను నా ఫాదర్ పేరు ముంగల్ తీసుకోవాలనుకున్నా. నా డ్రీమ్ అయితే ఇంటెన్షన్ ఇది. ఇంకోటి పబ్లిక్ కి సర్వీస్ చేసి ఈ ఏరియాను నా వంతుగా ఏమన్నా డెవలప్ చేయాలనేది నాకు. అయితే మనీష్ భాయ్, ఇప్పుడు నేను 10 రూపాయలు ఇస్తా, ఇంకొకరు 20 రూపాయలు ఇస్తారు. సో జనాలు పైసా చూసి ఓట్లు వేస్తున్నారు అన్న బయట. ఎందుకంటే నిన్న మనం కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసినాం. సో అదే సీన్ ఇక్కడ రిపీట్ అయితే నా ఏరియా అలా ఉంటది అన్న. నా ఏరియా ఎడ్యుకేటెడ్ ఏరియా ఉంది, క్లాస్ ఏరియా ఉంది, మాస్ ఏరియా ఉంది. మాస్ లో మన డాడీ ఫాలోయింగ్ ఉంది, డాడీ అభిమానులు ఉన్నారు, వాళ్ళని నేను నమ్ముకొని ఉన్నా. కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలు ఉంటారు నా వార్డులో. ఇంకోటి నా ఏరియా మేజర్ గా కాంగ్రెస్. నా 2-3 వార్డులు 19 కానీ 20 కానీ మేజర్ గా కాంగ్రెస్. వీళ్ళు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకున్నా, మా నాన్న అభిమానులను నమ్ముకున్నా. నేను అంతో కొంత సర్వీస్ చేసిన కాబట్టి వాళ్ళు 100% నాకు అవకాశం ఇస్తారని అనుకుంటాను. సో రేపు గెలిపిస్తే, సరే ఆల్రెడీ రోడ్ అయిపోయింది, స్ట్రీట్ లైట్లు అయిపోయినాయి, రేపు గెలిపిస్తే ఇంకేం చేస్తామండి. వాళ్ళకి ఏ సర్వీస్ కావాలన్నా డోర్ సర్వీస్. ఇంటికి వెళ్ళి నేను మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయి, చిన్న డ్రైనేజ్ వర్క్లు ఉన్నాయి, ఒక ప్యాచ్ వర్క్ రోడ్ ఉంది, ఆ రోడ్ కూడా చేపించేది ఉంది. ఇంకా రోడ్లు కానీ మట్టి రోడ్లు కూడా బోర్లు ఉన్నాయి, చేపించేటివి, బోర్లు వేపించేటివి ఉన్నాయి. సమస్యల మీద ఫైట్ చేస్తున్నాం. అన్ని సమస్యలు రాసుకున్నాం. ఏ ఆఫీస్ లో ఏది డిలే అవుతుంది, ఏది తొందరగా అవుతుంది, ఏది ల్యాప్స్ అవుతుంది కూడా నేను ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకే. సో మీరు ఉన్నారు అంటే ఎలక్షన్స్ కోసం అని చేసిండ్రా? ఎలక్షన్ కాదు, ఇక నాకు ఈ సర్వీస్ కావాలి అంతే. నా ప్రజలను నేను మా ఫాదర్ పేరు మీద కాపాడుకుంటూ వస్తాను. రేపు గెలిపించిన ఓడించిన ఎట్లే ఉంటారా? ఒకటి చెప్తున్నానండి, నాకు ఓటు అయ్యన అతనితో కూడా రోజు ప్రేమగానే ఉంటాను. మా నాన్న ఒకటే చెప్పాడు, నువ్వు సర్వీస్ చేయి, వాళ్ళు ఓటు వేయకపోతే వాళ్ళ ఓటు గెలువు, వాళ్ళు ఓటు వేయకపోతే నెక్స్ట్ టైం నీకు ఓటు వేసేటట్టు చేసుకో. అంటే నువ్వు వాళ్ళకి అలాంటి సర్వీస్ ఇవ్వాలి.
డే వన్ నుంచి వాడు ఓటు వేయడంటే వాడు పగోడు కాదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, మన ఒపీనియన్ వాళ్ళది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. అది నేను చెప్పేది. మనకు ఓటు వేయలేదంటే ఈ రోజు రాజకీయం అనేది నా కోసం, నా కెరియర్ కోసం. అవతలోడు ఓటు వేయలేదంటే వాళ్ళ ఇంటెన్షన్ అది. అంతే. అట్లా మనం చేయొద్దు. నెక్స్ట్ టైం ఈ రోజు ఓటు వేయను, నెక్స్ట్ టైం సర్వీస్ చేసి ఆయన ఓటు కూడా గెలుస్తాను. లాంగ్ టర్మ్ పెట్టిండి ఒకటేసారి పెడుతున్నా అండి. ఎఫెక్ట్ ఎందుకంటే అనేది. నేను ఈ ఏరియాకి మా ఫాదర్ పేమెంట్ డెవలప్మెంట్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో ఫైనల్ గా ఏమైనా చెప్పుకుంటారా 20 ప్రజలకి ఏంటంటే ఇన్ని రోజులు నాన్నలాగానే సర్వీస్ చేసిన, నాన్నలాగానే తిరిగిన. ఒక్కటి ఏంటంటే కష్టపడి పనిచేస్తా, మీ ఆశీర్వాదం నాకు కావాలి. సర్వీస్ చేస్తా అంటాను. 100% మీరు చెప్పిన ప్రతి పని నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే మనీష్ భాయ్, అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ రాజకీయాలకు రావాలన్నది మనకు కూడా మోటో. అండ్ ఒక ఎడ్యుకేటెడ్ గా మీరు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, నాన్న సిద్ధాంతాలని కాపాడదామని వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతారని చెప్పేసి భావిస్తున్నాను. అండ్ మీరు అన్నట్టు ఓడినా గెలిచిన ప్రజల వద్ద మాత్రం మీ నాన్నగారు అన్నట్టు ఓటుని వేయకపోయినా అది మనం నెక్స్ట్ టైం మన వైపు తిప్పుకోవాలని తెలుసు. వేలో వెళ్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అండ్ 13వ తారీఖు కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 20 వార్డు అభ్యర్థి మనీష్ గారితో స్పెషల్ చిట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అండ్ నిజంగా నాన్న ఆశయాలు మనీష్ నిలబెడతారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.